అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండగ ముందు రోజుని భోగి పండుగ జరుపుకుంటారు. అయితే 2025 సంవత్సరము జనవరి 13వ తేదీ వచ్చే భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ భోగి పండుగ రోజే పుష్య పౌర్ణమి రాబోతున్నది. ఈ పుష్య పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. పుష్య పౌర్ణమి రోజు మనము ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. జనవరి 13న వచ్చే ఈ పౌర్ణమి 144 ఏళ్ల తర్వాత ఈరోజు రాబోతున్నది. ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది. పుష్య పౌర్ణమి రోజు ఏర్పడే అమృత గడియలు 144 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నాయని, ఇంతటి అమృత గడియలు భోగి పండుగ రోజు ఏర్పడటం చాలా అదృష్టమని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేసినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. రావి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పుష్య పౌర్ణమి రోజు ఒక రావి ఆకును తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పూజా గదిలో పెట్టుకొని దానికి ధూపం వెయ్యాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ రావి ఆకుని డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ యోగం పడుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పసుపుని శుభానికి చిహ్నంగా నమ్ముతుంటారు. ఈ పౌర్ణమి రోజు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి తమలపాకుతో ఈ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి చిత్రపటానికి 5 గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా గనక చేసే ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కళ్ళుప్పుని ఈ పుష్య పౌర్ణమి రోజు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే రాళ్ళుప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రము ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి గుమ్మానికి వేలాడతీయాలి. ఇలా చేయటం వల్ల ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. పుష్య పౌర్ణమి రోజే భోగి పండుగ వచ్చింది కాబట్టి భోగి పండుగ రోజు తలస్నానం చేయటానికి ముందు నువ్వుల నూనెతో ఒళ్ళంతా రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు, శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇలా గనక చేసినట్లయితే ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. భోగి పండగ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవాలి. ఈ మంటల్లో ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా వేయాలి. అయితే ఇంట్లో ఉన్న కాగితాలు, పాత బట్టలు మొదలైనవి భోగి మంటల్లో వేయకూడదు. భోగి పండగ రోజు ఉదయం పూట భోగి మంటలు వేసుకొని భోగి మంటల మీద కాచిన నీళ్లను తలస్నానం చేయాలి. భోగి పండగ రోజు ఉదయము ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని భోగి మంటల మీద కాచిన వేడి నీళ్లతో తలస్నానం చేయాలి. భోగి పండగ రోజు సాయంత్రము ఇంట్లో ఉన్న చిన్నారుల తలపై భోగి పండు పొయ్యాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పండు పొయ్యాలి. పిల్లలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు, ఇంటి పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి. ఇలా గనక చేసినట్లయితే పిల్లల యొక్క జ్ఞానం పెరుగుతుందని, నరదిష్టి తొలగిపోతుందని నమ్ముతుంటారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని చెప్తుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజు గోమాతకు ఆహారం తినిపించినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. పుష్య పౌర్ణమి రోజు ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు వేసిన ఇంట్లో లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రవేశిస్తుంది. పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భోగి పండగ రోజు పుష్య పౌర్ణమి కలిసొచ్చింది కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే సకల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు సాయంత్రము ఇంటి ద్వారానికి 2 వైపులా ఆవునేతితో దీపాలను వెలిగించాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెడుతుంది. పుష్య పౌర్ణమి రోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. కాలికి నల్లదారం కట్టుకునేటప్పుడు అంతకుముందు కాలికున్న నల్లదారాన్ని తీసేయాలి.
నల్లదారాన్ని దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని 9 ముడులు వేసి ఆ తర్వాత కాలికి కట్టుకోవాలి. కాలికి కట్టుకునేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇలా గనక చేసినట్లయితే జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు చంద్రకిరణాలు శరీరం పైన పడినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మనసులో గనక ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పెద్దలు చెప్తుంటారు. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఇంటి గడపను లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తాము కాబట్టి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తప్పకుండా పెట్టాలి. ఈరోజు ఆకుకూరలు, మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. పౌర్ణమి రోజు ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే మంచిది. పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా భోగి పండుగ రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.